ఈరోజు కథకి ముందు ఒక పొడుపు కథ. సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక రాజుగారికి పొద్దున్నే స్వయం పాకం చేసుకుని తినాలని కోరిక కలిగింది. దానికోసం స్వయంగా తానే తోటలోని తాజా కూరగాయలను తెంపుకొని వంట చేయడానికి సిద్ధమయ్యాడు. అలవాటు లేని పని కదా. కత్తిపీటతో కూరగాయలను కోస్తుండగా వేలు తెగింది, రక్తం కారుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మంత్రి ఏం జరిగిందని అడుగుతాడు. వేలు తెగిందని రాజుగారు చెప్తాడు. అప్పుడు మంత్రి ఏం జరిగినా మన మంచి కోసమే అని చెప్తాడు. అసలే నొప్పితో ఉన్న రాజుగారికి మంత్రిగారి మాటలకి బాగా కోపం వస్తుంది. వెంటనే రాజుగారు భటులను పిలిపించి మంత్రిని జైల్లో పెట్టేయమంటారు. భటులు మంత్రిని జైల్లో పెట్టారు. రాజుగారు అడవికి వేటకని వెళ్తారు. కొంతమంది ఆదివాసులు ఈ రాజుగారిని పట్టేసుకుని బలిపీఠం పైన బలి ఇవ్వడానికి పడుకోబెట్టారు. కానీ వారికి రాజుగారి తెగిన గాయం కనిపిస్తుంది. అయితే ఇతను బలికి యోగ్యం కాదు అని విడిచిపెట్టేస్తారు. రాజుగారు బతుకు జీవుడా అనుకొని పరుగున మంత్రి దగ్గరికి వస్తాడు. వచ్చి మీరు చెప్పింది అక్షరాల నిజమే, ఏం జరిగినా మన మంచికి అని అంటాడు. కానీ నాకు ఇక్కడ ఒక అర్థం కాని ప్రశ్న ఉంది. నాకు చెయ్యి తెగింది కాబట్టి నేను ఈరోజు బతికిపోయాను. కానీ మీరు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నారు. జైల్లో వేయడం వలన మీకు ఏ రకంగా మంచి జరిగింది అని రాజు అడుగుతాడు. అప్పుడు మంత్రి, అయ్యా, మీరు నన్ను జైల్లో వేయకపోయి ఉంటే నేను కూడా మీతో పాటు వేటకు వచ్చి ఉండేవాడిని. మిమ్మల్ని వదిలేసిన తర్వాత నన్ను బలిచ్చేవారు అని చెప్పాడు. అందుకే కొద్దిగా కష్టమని ఎప్పుడైనా అనిపిస్తే భగవంతుడు ఆ కష్టం ద్వారా మనకి ఇంకొక పెద్ద కష్టాన్ని మన దగ్గర నుంచి దూరం పంపిస్తున్నాడని నమ్మకం ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.